45 సంవత్సరాల వయసులో చక్కని బిడ్డను దేవుడిచ్చాడు. ఒంటరిగా ఉన్నదండి, ఇలాగే లాస్ట్కి ఇలాగే చనిపోతామేమో అనుకున్నాం. పిల్లలు పుట్టరు, ఇలానే చనిపోతామేమో అనుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? పేరు పెట్టి దేవుడు పిలిచాడు. అద్భుతమైన రీతిలో చక్కని బిడ్డను పొందుకొని వచ్చారు. దేవునికి ఇచ్చారండి వాళ్ళు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మరచిపోడో, దేవుడు తిరిగి ఇచ్చేశాడు. ఎన్ని కోట్ల రూపాయలు పెడితే చక్కని బిడ్డ వస్తాడండి? ఏమనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. అప్పుడు మేము వచ్చేటప్పటికి ఏమీ లేకుండా వచ్చామండి. మీ ఇద్దరం కలిపి వచ్చి ఏసైని అడిగామండి. కానీ మేము ఒంటరిగా ఉన్నదండి, ఇలాగే లాస్ట్కి ఇలాగే చనిపోతామేమో అనుకున్నాం. కానీ మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కరుణించి మాకు ఈ బిడ్డని దేవుడు కృప వల్ల ఇచ్చారు. పిల్లలు పుట్టరు, ఇలానే చనిపోతామేమో అనుకున్నారు. ఎంతో దిగులుతో ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాం, కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. ప్రార్థన చేసిన 4 మంత్స్కే ఆమేన్. ప్రార్థన చేసిన 4 మంత్స్కే దేవుడు కార్యం చేశాడు. సంతానము లేక చాలా మంది చెల్లెళ్ళు నాకు కాల్ చేస్తారు, సూసైడ్ చేసుకోవాలి ఉందన్నా అని. 45 సంవత్సరాల వయసులో చక్కని బిడ్డను దేవుడిచ్చాడు. మీకు ఎడా చెల్లెమ్మ, తప్పకుండా మీ గర్భాలను కూడా తెరవబోతున్నాడు. ధైర్యముగా ఉండండి.